హాయ్ ఫ్రెండ్స్, ప్రివ్యూ వీడియో చూశారు కదా. సేమ్ వీడియో ఇప్పుడు మీ ఫొటోస్తో యాడ్ చేసి ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. ముందైతే బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ రెండు ప్రాజెక్ట్ లింక్స్లో ఇచ్చాను డిస్క్రిప్షన్లో. అక్కడి నుంచి మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి, ఓకేనా. ప్లీజ్ గైస్, వీడియోని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు ఎక్కువ రీచ్ వస్తుంది, నేను రోజు వీడియో పెట్టగలను, ఓకేనా. ఒక లైక్ చేసి వీడియో చూడండి, సరేనా. ముందైతే బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ మీకు ఏం ఉండదు, నేను ఆల్రెడీ ఫొటోస్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే లేట్ అవుతుందని. సో మీరైతే ముందు బీట్ మార్క్ ఓపెన్ చేసుకుంటే మీకు 2 ఫొటోస్ యాడ్ చేసి 1 ఫోటో యాడ్ చేసి చూపిస్తా. ఇక్కడ కింద ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మీడియా క్లిక్ చేశారంటే మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ ఓపెన్ అవుతాయి. మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటోని యాడ్ చేసుకోండి. 1 సెకండ్, నేను ఈ ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఇక్కడ ఈ ఫోటో పైన ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేశారంటే అక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ బీట్ మార్క్ దాకా జరుపుకొని అక్కడి నుంచి ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వాల్యూమ్ బటన్ పక్కన ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఫోటో వచ్చేస్తుంది క్లీన్గా. ఇలా అన్ని ఫొటోస్ చేసుకోండి, నేను అన్నీ వేసుకున్నాను, ఓకే. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉంది కదా కింద బాటంలో, దాన్ని క్లిక్ చేసుకొని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక ఒకసారి బ్యాక్ వచ్చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నాక మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసుకుని ఫస్ట్ ఫోటోకి యాడ్ చేసుకోండి, ఓకేనా. ఒక ఫోటో వదిలేసి మళ్ళీ దీనికి యాడ్ చేసుకోండి, ఓకే. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి దీనికి యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి దీనికి యాడ్ చేసుకోండి, ఓకేనా. ఇంతే 4. ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఉంది కదా, అక్కడ దాకా ఒక ఫోటో వదిలేయండి, దాన్ని వెనక దాకా యాడ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి, సేమ్ ప్రాసెస్. కాపీ ఎఫెక్ట్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసుకుని ఇప్పుడు గ్యాప్ వదిలేశారు కదా, ఆ ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి, ఓకే. ఈ ఫోటోకి అండ్ దెన్ మళ్ళీ ఫోటో వదిలేసి ఈ ఫోటోకి, ఓకేనా. మళ్ళీ ఫోటో వదిలేసి ఈ ఫోటోకి యాడ్ చేసుకోండి. డబల్ బీట్ మార్క్ దగ్గర వరకు ఈ ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోండి, ఓకేనా. ముందండి నేను లాస్ట్లో డెమో చూపిస్తా, ఓకేనా. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడు ఎఫెక్ట్ కాపీ చేశారు కదా, ఇప్పుడు లేయర్ కాపీ చేసుకోవాలి. ఇప్పుడు థర్డ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ పైన ప్లస్ సింబల్ ఉంది కదా పైన ఆరో మార్క్ పక్కన, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కాపీ లేయర్ ఉంది కదా, కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ మీద ట్యాప్ చేశాక మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ డబల్ బీట్ మార్క్ వరకు పెట్టారు కదా మీరు, ఇక్కడ డబల్ బీట్ మార్క్ వరకు పెట్టారు కదా. నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సింబల్ మళ్ళీ క్లిక్ చేయండి. పేస్ట్ స్టైల్ పక్కన యారో ఉంది కదా, యారో క్లిక్ చేసి ఫోటో సింబల్ ఆఫ్ చేయండి. ఇదొక్క సింబల్ ఆఫ్ చేసేసి పేస్ట్ చేసుకోండి, ఇలా వస్తుంది, ఓకేనా. ఒకసారి చేశారు కదా, మళ్ళీ ఒక ఫోటోకి వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటో సేమ్ పేస్ట్ స్టైల్. ఇప్పుడు ఒకసారి యారో క్లిక్ చేస్తే చాలు, మళ్ళీ మీరు పేస్ట్ స్టైల్ చేస్తే చాలు, సేమ్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి పేస్ట్ స్టైల్, మళ్ళీ ఒక ఫోటో వదిలేసి పేస్ట్ స్టైల్, మళ్ళీ ఒక ఫోటో వదిలేసి లాస్ట్ ఫోటోకి కూడా పేస్ట్ చేసుకోండి, ఓకేనా. మళ్ళీ ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ని కాపీ చేసుకోండి, సేమ్ ప్రాసెస్. కాపీ లేయర్, బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడు ఈ ఫోటోకి పెట్టారు కదా, మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి ఇది పెట్టండి. పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి ఫోటో సింబల్ ఆఫ్ చేసి పేస్ట్ చేసేయండి, ఓకేనా. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోటో ఇక్కడ ఉంది కదా, దీన్ని వదిలేయండి, అలాగే ఉండి దానికి ఇంకో లేయర్ వేయాలి. ఇప్పుడు ఇక్కడ టైమింగ్ చెప్తా చూడండి. 13 seconds 27 milliseconds దగ్గరకు వచ్చేసి సేమ్ పేస్ట్ లేయర్ చేసుకోండి, ఓకేనా. ఆ 2 ఫొటోస్కి పెట్టుకోండి, ఓకేనా. 2 ఫొటోస్ అయినాక మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుని లాస్ట్ లేయర్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మిగిలిన అన్ని ఫొటోస్కి ఇదే లేయర్ వేయాలి. ఇది కూడా కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. పాస్వర్డ్ చెప్తా చూడండి, 1054, ఓకే. ఇప్పుడు ఈ ఫోటోకి ఉంది, ఈ ఫోటోకి ఉంది, ఈ ఫోటోకి ఉంది, ఈ ఫోటోకి లేదు. సో దీనికి సేమ్ పైన ప్లస్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి ఫోటో సింబల్ ఆఫ్ చేసేసి పేస్ట్ చేసుకోండి, ఓకేనా. వచ్చేసింది.
ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఒక ఫోటో ఉంటుంది, అదండి ఈ ఫోటోకి పేస్ట్ స్టైల్ చేసుకోండి. అంతే గైస్, వీడియో రెడీ అయిపోతుంది. ఇక్కడ కింద నేను పార్టికల్ వీడియోస్ పెట్టాను, దాన్ని కొంచెం పైకి తీసుకురండి. ఓకేనా? ఇప్పుడు ఇలా ప్లెయిన్గా ఉంది కదా, ప్లెయిన్గా ఉండే ప్లేస్లో ఇది పెడితే కొంచెం కలర్ గ్రేడింగ్, కలర్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి. సో అది కూడా పెట్టుకోండి. ఇప్పుడు మీకు డెమో చూపిస్తాను చూడండి. వాల్యూమ్ 0లో పెట్టి చూడండి, ఇలా ఉంటుంది. ఓకేనా గైస్, వీడియో నచ్చుంటే ఒక లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. సేమ్ ఇలాంటి వీడియోస్ రోజు ఒకటి పెడతాను. సో మీరు కూడా మీ ఫొటోస్తో చేసుకోవచ్చు. ఓకేనా? సో ప్లీజ్ గైస్ ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో నేను పెట్టే వీడియోస్ డైలీ మీకు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మొత్తం అయిపోయాక పైన యారో సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి 1080 క్వాలిటీలో మీ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి గైస్. ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకున్నారంటే వీడియో మీ గ్యాలరీలోకి వచ్చేస్తుంది. ఓకేనా గైస్?